स्वर्णोदयदीप्तिम् अखिलभुवन चैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటుగా అనేక అవతారాలలో గోచరమయ్యాడు. కానీ శివుడు కానీ బ్రహ్మ కానీ ఎందుకు అన్ని అవతారాలు ధరించలేదు? అలా అనుకోవడానికి వీల్లేదమ్మాయి. ఎందుకంటే విష్ణు అవతారాలు లోక ప్రసిద్ధమయ్యాయి, బహుళ ప్రచారంలోనికి వచ్చి ఉన్నాయి. ఈశ్వరుడు సైతం 18 అవతారాలు ధరించినట్లుగా శివపురాణం వర్ణిస్తుంది. శరభాంకావతారం అందులో విశేషమైనది. దక్షయజ్ఞం విధ్వంసం చేసే సమయంలో వీరభద్రావతారం, అలాగే వివిధ సందర్భాలలో పరమేశ్వరుడు 18 అవతారాలు స్వీకరించినట్లుగా శివపురాణం అభివర్ణిస్తుంది. అయితే బ్రహ్మదేవుడికి మట్టుకు ఏ విధమైన అవతారాల అవసరాలు ఏర్పడలేదు. అవతారాల అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? వృద్ధి కలిగే సమయంలో కానీ, అంతం అందించే సమయంలో కానీ అవసరం అవుతుంది. పుట్టినప్పుడు ఎవరికీ ఏ వ్యాధి ఉండదు, పెరిగే కొద్దీ వ్యాధులు ప్రబలుతాయి. ఆ వ్యాధుల కారణంగా అంత్యకాలం కూడా సూచించవలసి వస్తుంది. పుట్టిన నవజాత శిశువుకు ఏ ఆలోచన ఉండదు. పెరిగే కొద్దీ ఆలోచనలు పెరిగి మంచి చెడు విశ్లేషణ, స్వార్థం నిస్వార్థం అన్న బుద్ధి, ఊహపోహలు, ఈ కారణంగా విష్ణువు వివిధములైన అవతారములను ధరించడంతో వృద్ధి కలిగే కాలం ఎక్కువ కనుక దశావతారాలు, 21 అవతారములు, 28 అవతారములు, ఈ విధ రూపాలలో వివిధ మార్గములలో విష్ణువు కథనాలను భారత భాగవత రామాయణాలు, అష్టాదశ పురాణాలు ఇంత వ్యాఖ్యాన రూపంగా అందించాయి. అంత్యం కారణంగా వచ్చే కథల కారణంగా ఈశ్వరుడు ధరించినటువంటి అవతారాలకు బహుళ ప్రచారం లభించలేదు. అలాగే ఆది అయిన కారణం చేత బ్రహ్మరూపాలకు కూడా విశేషంగా ప్రచారం లభించలేదు. 5 తలలతో ఉండేటటువంటి బ్రహ్మదేవుడు 4 తలలు కలవాడయ్యాడు. 3rd డైమెన్షన్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్ అనే ఈ డైమెన్షన్స్ అనేటటువంటి ఆలోచనలకు ప్రతీకాత్మకంగా ఉండే దేవతా స్వరూపాలే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, చతుర్ముఖ బ్రహ్మ, పంచముఖ ఈశ్వరుడు, షణ్ముఖ కుమారస్వామి. ఈ రూపాలన్నీ అందుకోసమే అంటుంది సారస్వతం, అందుకోసమే అని చెబుతాయి పురాణ ప్రపంచాలు అన్నీ కూడా. కనుక బ్రహ్మ ఈశ్వర స్వరూపాలుగా వచ్చే అవతారాలకు ప్రాచుర్యం లభించలేదు. వృద్ధి కారణంగా విష్ణు అవతారాలకే లోకంలో ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. గురుగారికి మరో సందేహం. భర్త చేసినటువంటి పాపపుణ్యాలలో భార్యకు భాగం ఉంటుందా? అలాగే భార్య చేసినటువంటి పాపపుణ్యాల్లో భర్తకు వాటా ఉంటుందా? రఘునాథ నాయకుడు అనే మహానుభావుడు వాల్మీకి చరిత్ర అనే ఒక కావ్యాన్ని మనకు అందించి ఉన్నాడు. ఈ కావ్య కథనంలో సప్తఋషులను హింసించి వారి వద్ద ఉన్న ధనాన్ని స్వీకరించే ప్రయత్నం చేసిన రత్నాకరుడికి అగస్త్యుడు ఈ మర్రి ఆ మర్రి, ఈ మర్రి ఆ మర్రి, ఈ మరామరి మరామరి మరామ రామ 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 అనే మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రోపదేశం చేసే కంటే పూర్వం ఆ రత్నాకరుడిని అగస్త్యుడు, ఇతర సప్తఋషులు ఇంత హింస చేస్తున్నావు, ఇంత పాపం చేస్తున్నావు, నీ పాపం ఎవరి కొరకు? కుటుంబ పోషణ కొరకు కదా. కనుక ఈ పాపంలో వచ్చే ఫలితం భాగం మీ ఇల్లాలు కానీ మీ పిల్లలు కానీ స్వీకరిస్తారా? వెళ్ళి అడిగిరా అని పంపించారు. రత్నాకరుడు ఇంటికి వచ్చి అదే ప్రశ్న ఇల్లాలతో పిల్లలతో అడగగా ఆ ఇల్లాలు, ఇంటిని పోషించే బాధ్యత నీది, నీవు ధనం ఎలా తెచ్చావో ఆ వివరణ నాకు అనవసరం, ధనం తెచ్చావా ఇంటి వ్యవస్థ నిర్వహణలో ఉంటుంది, ధనం తేలేదా క్రింది మీదులు అవుతుంది. కనుక ఆ ధనం తెచ్చే మార్గంలో కలిగే పాపపుణ్యాలకు నీవే బాధ్యుడివి అంటూ తేటతెల్లం చేస్తుంది. పిల్లలు కూడా మాకేం బాధ్యత, ఇది మీ ఇరువురికి సంబంధించిన అంశం,
అని చెప్పడంతో కుటుంబ వ్యవహారంలో ఉండేటటువంటి అత్యంత రహస్యంగా ఉండే ధర్మం సుబోధకం కావడంతో ఆ రత్నాకరుడు సప్తఋషుల మంత్రాలు విన్నాడు, రామనామస్మరణ చేశాడు. చుట్టూ పుట్టలు కట్టగా ఆ పుట్టలలో నుంచి బయటకు వచ్చాడు. భరద్వాజ శిష్య సహాయంతో తమసా నదీ తీరంలో పరమాద్భుతమైన శ్రీరామాయణాన్ని రచనగా చేసి మనకు అందించాడు. కథలు వింటే, కథనాలను పరిశీలిస్తే ఎవరి పుణ్యం వారిదే, ఎవరి పాపం వారిదే. పాపపుణ్యాల ప్రస్తావనలో కలిసి చేసేటటువంటి ధర్మ మార్గములో భర్త చేసేటటువంటి పుణ్యములో ఇల్లాలికి భాగం లభిస్తుంది, కానీ భర్త చేసేటటువంటి పాపములో ఇల్లాలికి ఏ విధమైన బాధ్యత ఉండదు అని అనేక ఇతర పురాణాలలోని కథలు విశేషంగా తెలియజేస్తాయి. ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే. భర్త చేసిన పుణ్యంలో ఇల్లాలికి భాగం, భర్త చేసిన పాపంలో ఇల్లాలికి ఏ సంబంధం ఉండదు. ఈ నీతి సూత్రం మీద, ధర్మసూత్రం మీద ఆధారపడి దేవతారాధన భర్త చెయ్యాలి. ఇల్లాలు దేవతారాధనకి వినియోగించేటటువంటి సమయంలో నైవేద్యం, ఇతర పదార్థాలను సిద్ధం చేసి అందించాలి. ఎవరి పని వారు చెయ్యాలి. ఒకరి పని మరొకరు చేస్తే ఆ పని విశ్రతలుగా మారుతుంది, వ్యతిరేక ధర్మం ప్రబలుతుంది అంటుంది ధర్మశాస్త్రం. కనుక పుణ్యంలో భాగం ఇల్లాలికి, పాపంలో మట్టుకు ఏ భాగమూ లేదు. గమనించిన పురుషులు ఎలా ప్రవర్తిస్తారో మరి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీవారు అని వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? శ్రీయపతి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాసుడు వకుళమాత తలకు గాయంతో ఆశ్రమ పరిసరాలలో సంచారం చేస్తున్న నవయువకుడిని చూచి ఆదరించి కట్టుకట్టి, నాయనా నీ పేరేమిటి అనగా, అన్ని పేర్లు నావే తల్లి అన్నాడా మహానుభావుడు. ఇల్లాలు విడిచిపెట్టిన కారణం చేత దుఃఖంతో వైకుంఠం వదలి ఇల్లాలని వెతుకుతూ అన్వేషిస్తూ భూలోకానికి విచ్చేసిన ఆ శ్రీమన్నారాయణమూర్తి సంచారం చేస్తూ 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 ఇలా వకుళమాత ఆశ్రమ సమీపంలో తపస్సు చేసుకుంటూ ఉండగా గొల్లవాని కథ, విసిరి కొట్టిన కట్టె కథ, ఆవు కథ, గోవు కథ అంతా తెలిసిన వారమే కనుక ఈ క్రమంలో వకుళమాత ఆ కట్టు కడుతూ ఉండగా, నాయనా నీ పేరేమిటి అని పలికి శ్రీనివాస అని పిలవనా అని అడగగా, మీ ఇష్టం తల్లి అన్నాడు. అలా శ్రీనివాసుడయ్యాడు. శ్రీ అనగా లక్ష్మీదేవి, శ్రీ అనగా విషము, శ్రీ అనగా సర్పము, శ్రీ అనగా అనేక అర్థాలు మనకు సాలెపురుగుతో సహా గమనించవచ్చు. కాలానికి ప్రతీక శ్రీకారం. ష ర మ ఉ అనేటటువంటి బీజాక్షరాలతో అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, ఆకాశతత్వము తనలో నిమిడ్చుకున్నటువంటి మహామంత్రం శ్రీ అనేటటువంటి శబ్దం. శ్రీవాణి గిరిజాశ్చిరాజు కావ్యావతారిక ఆరంభం శ్రీకారంతో ఉండాలి. అలాగే భాగవతంలో తొట్టతలి పద్యంలో పోతనామాచ్యుల వారు శ్రీ అనగా శక్తి స్వరూపంగా, సంపదకు ప్రతీకగా వినియోగించి ఉన్నారు. అలాంటి ఆ శ్రీనివాసుడిని పద్మావతీదేవికి అందించి వివాహం చేసిన అనంతరం ఆకాశరాజు, ధరణీదేవి దంపతులు ఈ పద్మావతికి పెంపుడు తల్లిదండ్రి అయి ఉన్నారు. ఇప్పుడు ఆ మహాలక్ష్మి యొక్క శక్తి స్వరూపమంతా కూడా పద్మావతి కనుక ఈ పద్మావతి ఆ శ్రీనివాసుడికి అందుకున్న ఆ హస్తం, చెయ్యి కలిసిన పరిణయ వేళలో వారు వీరుగా అయ్యారు. ఆ శ్రీనివాసుడి కాస్త పద్మావతికి శ్రీ వారుగా అయ్యారు. వారు పెద్దవారు, భర్త స్థానంలో ఉన్నవారు కనుక శ్రీవారు పద్మావతికి భర్తగా అయి ఉండగా, మహాలక్ష్మి కొల్హాపురంలో వేంచేపు చేసి ఉన్నది కనుక శ్రీవారెవరు? పద్మావతికి భర్త. శ్రీనివాసుడెవరు? ఏనుగును వెంటాడుతూ గుర్రం పైన సంచారం చేస్తూ ఆకాశరాజు వనంలోనికి వచ్చి పద్మావతిని చూసిన వాడై ఉన్నాడు. ఈ నేపథ్యంలో శ్రీవారు
అంటే ఎవరికైనా ఏ ఇల్లాలికైనా తన భర్త సాక్షాత్తు వెంకటేశ్వర స్వరూపంగా ఉండాలి అని కోరుకుంటారు. ఇల్లాలు వెళ్ళిపోయింది కదా, అమ్మయ్య ప్రశాంతత అనుకోకుండా ఆ వెంకటేశ్వర స్వరూపానికంటే పూర్వం ఉన్న శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలోనే హాయిగా నిద్రపోకుండా ఇల్లాలని వెతుకుతూ భూలోకానికి నడిచి 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 వచ్చాడు. నిలుచునే ఉన్నాడు. ఆవిడ వెళ్ళిపోయిందిలే, నేను ఇంట్లో హాయిగా పడుకుంటాను, ఇక నన్ను అడిగేవారు లేరు అని అనుకోకుండా ఇల్లాలని వెతుకుతూ భూలోకానికి వచ్చి నిలుచుని 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 అలాగే ఉండి కలియుగాంతం అనంతరం అల్లరిమేలు మంగా సమేత పద్మావతి సమేత శ్రీయపతి తిరిగి వెళ్ళేటటువంటి వాడు కనుక శ్రీవారుగా మావారు ఉండాలి అని ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. అందుకోసమే నేటికి ఎక్కడ ఏ మంటపంలో వివాహం అయినా ఆ వధూవరుల వెనక అలర్మేలమంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ చిత్రపటాలు కానీ ఆ ప్రతిరూపాలు కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇంత అంతరార్థం శ్రీవారు అన్న ఆ పదం వెనుక ఉంది. మావారు ఎప్పుడు శ్రీవారు కావాలి అని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. కృష్ణుడు కావాలి అని ఎవరు కోరుకోరు అని చెప్పడంలో ఉండే కథ ఇది. గురుగారు, ఇక మరో సందేహం. పోతనామాత్యుడికి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి రామాయణం కాకుండా భాగవతం అనువదించమని చెప్పడంలో అంతర్యం ఏంటి? ఈ సందర్భంగా మనం మాడుగుల నాగభణ శర్మ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత అద్భుతమైన సమాధానం ఇచ్చారు వారు అంటే, పోతనామాచ్యుల వారు ఈ భాగవతంలో ఉండే ఆ పద్యాన్ని వివరణ చేస్తూ వారి గురువు గారు వారి తండ్రి గారు ఆ పదాలను విరవడంలో మార్చడంలో సరైన అర్థాన్ని ఎలా కనిపెట్టారో మనకు తెలియజేశారు. పలికెడిది భాగవతము అట పలికినా అని విరచాలి కానీ పలికెడిది భాగవతమట పలికించు విభిండు రామభద్రుండట అనరాదు. అట పలికించు విభిండు రామభద్రుడు అట పలికిన భవహరము పలికిన వేరుండు గాథ పలుకగ నేల. కలలో రాముడు కనిపించాడు, కానీ కథలన్నీ కూడా విష్ణుపరమైనవి అయి ఉన్నవి. భాగవతంలో కూడా రామాయణం ఉంది. దశమస్కంధములో ఉజ్జాయింపుగా 140కి పైగా పద్యాలలో శ్రీరామాయణ వృత్తాంతమంతా కూడా మనం తరచి తెలుసుకొనవచ్చును. అలాగే భాగవతానికి సంబంధించి ప్రతి స్కంధ ఆరంభ పద్యము రామ సంబోధనాత్మకంగానే ఉండడం మనం గమనించవచ్చు. శ్రీ రఘురామచారు తులసీదళధామ ధరాభుల్లలామ ఇలా ప్రతి స్కంధ ఆరంభ పద్యం కూడా రామ సంబోధనాత్మకంగానే. కానీ ఆ రాముడు శ్రీమన్నారాయణమూర్తి ధరించిన ఒకానొక అవతారాలలో దశావతారాలలో పరిపూర్ణావతారం, అవతారాలలో ఒక అవతారం. భాగవత కథనాలు సంస్కృత భాగవతానికి సంబంధించినవి అయి ఉన్నవి. సంస్కృత భాగవత కథలు అన్నీ కూడా ఈ విశేషంగా ఉన్న దశావతార సంబంధితములు. ఆనాటికే శ్రీరామాయణం రంగనాథ రామాయణం పేరిట తెలుగులో రూపం పొంది ఉండడంతో, అలాగే మొల రామాయణం కూడా అందించి ఉన్న కారణం చేత తిక్కన్న గారు కూడా రామాయణం నిర్వచనోత్తర రామాయణ రూపంలో అందించి ఉన్న కారణం చేత నన్నయ్య గారు కూడా రామాయణం రాసి ఉన్నారు అనేటటువంటి ప్రథ కూడా ఒకటి ఉన్న కారణంతో భాగవతం రాస్తే మానసిక ప్రశాంతత, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, మోక్షం అనే ఐదింటిని అందించేది భాగవతము. సమస్త పురాణ ప్రపంచాన్ని అందించిన వ్యాసుడు మానసిక ప్రశాంతత ఏం చేస్తే లభిస్తుంది అని నారదుడిని ప్రశ్నించి భాగవతాన్ని వ్రాస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అని నారదుడు చెప్పడంతో భాగవతాన్ని వ్యాసుల వారు రచించి మానసిక చిత్తశాంతిని పొందగలిగారు. ఈ ఆలోచన తెలిసిన అనంతరం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించతం లోక రక్షైకారంభకుడు అంటూ కైవల్యం చేరుకోవడం కోసం చింతన చేస్తాను అనే సంకల్పంతో పోతనామాచ్యుల వారు భాగవతాన్ని తెలుగులో మనకు అందించారు. చిత్రం ఏమిటి అంటే, సంస్కృతంలో రామాయణం పారాయణం చేస్తాం, సంస్కృతంలో భారతాన్ని కానీ భాగవతాన్ని కానీ అంతగా పారాయణం చెయ్యం. పైగా తెలుగు భారతాన్ని కూడా ఒకచోట ఉంటే ఇంట్లో గొడవలు వస్తాయి అంటూ 2-3 ముక్కలుగా విడదీసి ఎక్కడో పెట్టేస్తూ ఉంటాం. అయితే ఇంటింటా
నిత్యపారాయణ గ్రంథంగా భాగవతాన్ని, పోతన భాగవతాన్ని మట్టుకు ప్రతి వారు స్మరిస్తారు. అది ప్రత్యేకం. పోతన్న తెలుగుల పుణ్యపేటి అంటూ కవి సమ్రాట్ చెప్పడంలో ఉండే అంతరార్థం కూడా ఇదే. గురువుగారు, నరనారాయణులు అంటే ఎవరు? నరనారాయణులకి కృష్ణార్జునులకి సంబంధం ఏమిటి? బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, దేవీ భాగవతం ఇత్యాదిగా గల గ్రంథాలలో నరనారాయణుల ప్రస్తావన పలుచోట్ల కనిపిస్తుంది. అలాగే భారతంలో సైతం చిట్ట చివరిగా వచ్చేటటువంటి స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజుకు నరనారాయణ రూపమా ఏమి అన్నట్లుగా కృష్ణార్జునులు దర్శనమిస్తారు. సృష్టి ఆదిలో దైవం, జీవం అనేటటువంటి రెండు విభిన్న శక్తులకు ప్రతీకలుగా నరనారాయణులను పురాణ ప్రపంచం అభివర్ణించింది. నారాయణుడు నీటిలో ఉండేటటువంటి ప్రాణశక్తికి ప్రతీక. ఆపో నారా ఇది ప్రోక్తా ఆపో వై నరసూనభః అని శ్రీమద్భాగవతం వివరణ. నీటిలో ఉండే ప్రాణశక్తి నారాయణుడు కాగా ఆ ప్రాణశక్తి ఆధారంగా జీవనం కొనసాగించేటటువంటి వారు నరుడు అవుతున్నాడు. ఇరువురు తపస్సు చేసిగా వారి తపస్సును భగ్నం చేసే నిమిత్తమై రంభ మేనకలను ఇంద్రుడు పంపించగా వారు చేసేటటువంటి నృత్యగీతాది వాద్యములు, లయ విన్యాసములు నరనారాయణులను కదిలించలేకపోయాయి. నరనారాయణుల తపశ్శక్తి, బదరికావనములో వారు చేసేటటువంటి ఈ తపశ్శక్తి ఇంద్రులకు తెలియదు. వీరే ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం అన్నది కూడా తెలియని స్థితిలో శ్రీమన్నారాయణమూర్తి తన తొడపైన ఇలా చరుచుకొనగా అందులో నుంచి ఉద్భవించినటువంటి అప్సరస ఊర్వశి. ఊర్వశి రూపయౌవన లావణ్యములను చూచి రంభ మేనకలు తిరిగి వెళ్ళిపోగా ఇంద్రుడు వీరు శ్రీమన్నారాయణ స్వరూపమే అనే జ్ఞానాన్ని అప్పుడు కలిగినాడు అని మనకు పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. నరనారాయణులు అనే ఈ ప్రస్తావనలో H2O నీటికి సంబంధించిన రహస్యం ఉంది. హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ రెండు నరుడు నారాయణుడు అని ఆధునికులు కూడా ప్రస్తావన చేస్తారు. ఇది సైంటిఫిక్ లుక్తో ఉన్నటువంటి నరనారాయణ స్వరూపం. గురువుగారు, గృహప్రవేశ సందర్భంలో, అలాగే కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టే సందర్భంలో, ఇక ఆలయంలో అడుగుపెట్టే సందర్భంలో కూడా ముందుగా కుడికాలు అడుగుపెట్టి రావాలి అని అంటారు. ఎందుకు? దీనికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ 3 సందర్భాలు అని మాత్రమే కాకుండా ఎక్కడ ఏ సందర్భంలోనైనా కుడికాలు ముందు, కుడి చెయ్యి ముందు. కుడి అన్నది ఎందుకు చెప్పారు? వామము దక్షిణము రెండింటిలో కుడి అన్న ఈ అంశానికి ఎందుకు ఇంత ప్రయోజనకరంగా అన్నప్పుడు సవ్యాపసవ్య మార్గస్థ అనే లలితా సహస్రనామావళిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సి ఉంటుంది. మార్గం ఏదైనా 2 చేతులు మనవే, 2 కాళ్ళు మనవే. కానీ ఎడమ కాలితో అలా మట్టిని తోడితే యుద్ధానికి కాలు దువ్వినట్లు, కుడి కాలును ముందుకు వేస్తే సవ్యమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లు అంటారు. శరీరంలో కుడి భాగాన్ని ఎడమ మెదడు, ఎడమ భాగాన్ని కుడి మెదడు నియంత్రిస్తాయి అని మనకు ఆయుర్వేద శాస్త్రం వివరిస్తుంది. ఎడమను కుడి నియంత్రిస్తుంది, కుడిని ఎడమ నియంత్రిస్తుంది. హృదయము, బుద్ధి, ఆలోచనలు ఇవన్నీ కూడా మన దేహంలో ఎడమ వైపు ఉంటాయి. చిన్న మెదడు ఎడమ వైపున అని చెబుతూ ఉంటారు. ఈ ఎడమ వైపున ఉండేటటువంటి శరీరాన్ని నియంత్రించేటటువంటి వ్యవస్థ కుడివైపు ఉండేటటువంటి భాగాన్ని నియంత్రిస్తుంది. కనుక కుడికాలితో చేసే పని ఎడమ వైపుగా ఉండే నియంత్రణ వ్యవస్థ వల్ల ఫలితంగా మనం చూస్తున్నాం. ఏ పని చేసినా కుడికాలు ముందు, కుడి చెయ్యి ముందు. ఎవరైనా ఏదైనా అందించే సమయంలో ఎడమ చెయ్యి చాపకూడదు కదా. దానం ఇవ్వాలి, కుడి చేత్తో ఎడమ చేత్తో 2 చేతుల్లో ఏది ఉన్నా ఇచ్చేయాలి. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు కుడి చెయ్యి చాపి తీసుకోవాలి. ఎవరికైనా ఏదైనా లేదు అని చెప్పే సమయంలో ఎడమ చేతితో ఇలా అంటే ఆ వ్యక్తి మళ్ళీ అడగకూడదు. ఇలాంటి అనేక నియమాలతో కుడికాలు ముందుగా పెట్టాలి. కుడికాలుతో
ఏ పని ఆరంభం చేసినా సవ్యాపసవ్య అనేటటువంటి ఆ సూత్రాన్ని అనుసరించి శుభ ఫలితాలే మనం రాబట్టుకుంటాం. కనుకనే గృహప్రవేశంలో కుడికాలు లోనికి వచ్చి అమ్మాయి, వివాహ కాలంలో సప్తపదిలో ముందుగా కుడికాలు ముందుగా పెట్టి అబ్బాయి, ఆలయంలో కుడికాలు ముందుగా ఉంచి దంపతులు ఇలా శుభ ఫలితాలనే రాబట్టుకుంటారు. ఇది ఇందులో ఉండేటటువంటి వివరణ. గురువుగారు, ఆలయంలో ధ్వజస్తంభానికి వరికంకులను ఎందుకు కడతారు? ఆలయంలో ధ్వజస్తంభానికి ఇంటి ప్రాంగణంలో బయట ఉండేటటువంటి వసారాకు, సూరుకు, ఆగ్నేయ ఈశాన్య దిగ్భాగాలలో వరికంకులను వ్రేలాడదీయాలి. ఎందుకు ఇలా కడతారు? పక్షులకు ఆలవాలం. ధ్వజస్తంభం ఆ దైవానికి, దైవశక్తికి ప్రతీక. పూర్వం విష్ణు పురాణంలో ఒక కథ ఇది. దేవాయతనుడు అనే ఒక మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తికి తపస్సు చేసి, తపస్సు కారణంగా స్వామి ప్రత్యక్షం అయ్యి ఏం కావాలి అని అడగగా, స్వామి నా దేహమే నీకు ఆవాసంగా కావాలి అని కోరుకున్నాడు. ఆ దేవాయతునుడి శరీర విభాగాలలో వివిధ అవయవాదులతో కూడుకున్న నిర్మాణమే ఈ ధ్వజస్తంభం, లోకానికి ప్రతీక. ఇక్కడ ఆలయం ఉన్నది అంటూ ప్రపంచానికి దారి చూపించేటటువంటి దీపస్తంభము, దిక్సూచి. ఆ దిక్సూచికి వరికంకులు వ్రేలాడదీయడంలో, వరుసలుగా కట్టడంలో వరికంకులను చూచి ఆకర్షింపబడిన పక్షులు అక్కడ చేరతాయి. ఆ పక్షులు మనకు ప్రతీక. జీవులమైన మనమంతా కూడా ఆలయం చేరాలి, పరమాత్ముడిని దర్శించాలి, అర్చన చెయ్యాలి, మనల్ని మనం అర్పించుకోవాలి. ఇదే ఆలోచనతో జీవకారుణ్య విధానాన్ని అనుసరించి ఇంటి ప్రాంగణానికి వసారా, చూరు, బయట ఉండేటటువంటి ప్రాంగణానికి సంబంధించిన చివరలలో ఆగ్నేయం వైపు కానీ, ఈశాన్యం వైపు కానీ పూర్వం కంకులను, జొన్న కంకులు కావచ్చు, వరి కంకులు కావచ్చు, వ్రేలాడదీసేటటువంటి వారు. పక్షులకు ఆహారం అందాలి, జీవకారుణ్య వ్యవస్థ. పచ్చికను పశువులకు ఆహారంగా అందించేటటువంటి వారు. సమస్త జీవకోటికి ఆనందంగా, సంతోషంగా ఈ భూమి పైన బ్రతికేటటువంటి అవకాశాన్ని మనమే ఏర్పాటు చేయాలి. వివేకం గల ప్రాణి మనిషి కదా అని బోధించేదే మన ధర్మం. కనుక ధర్మశాస్త్ర సూత్రాలను అనుసరించి ధ్వజస్తంభానికి వరికంకులను కట్టడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, జీవులమైన మనమంతా కూడా పక్షులు ఆ వరికంకులను చూచి మోహంతో ఆశ్రయం పొందే నిమిత్తమై చేరినట్లుగా పరమాత్ముడి దివ్య పాదాలను ఆశ్రయించాలి అనేటటువంటి పిలుపు, బోధ ఇందులో ఉన్నది. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.